వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఈ వారంలో మీకు ప్రమాదం వస్తుందంట. ఏంటిది అది? ఆ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, అలాగే ఎవరు మీకు ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఏంజెల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్, ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి వారంలో ఒక ప్రమాదం వస్తుందంట. దేనికి సంబంధించి? మీరు ఏదో మొదలెడదాం అనుకున్నారంట, దేనికో సంబంధించి మీ వెనుక. ఓకే, అది మొదలెట్టనివ్వకుండా స్టక్ అయిపోయేలా చేయడం కోసం స్టెబిలిటీకి సంబంధించి మీకు చేస్తున్న జాబ్లోనో లేదా మీకు రావాల్సిన మనీ, ఇల్లు కట్టుకోవడమో, ల్యాండ్ రిజిస్ట్రేషనో, లేదంటే మనీకి సంబంధించి ఏదో మీరు చేసుకోకూడదు, ఎదగకూడదు అని చెప్పి, న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అని చెప్పి మీకు ప్రమాదాన్ని తలపెట్టాలని చూస్తున్నారంట. ఒక ముగ్గురు మనుషులండి కుమ్మక్కయ్యి వేరే వాళ్ళతో చేతులు కలిపి, ముగ్గురు వ్యక్తులు చేతులు కలిపి చేస్తున్నారండి. దారులు చూస్తున్నారు, బట్ వాళ్ళకి దారి లేదు. ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు. ఎందుకు చేస్తున్నారు అనేది అర్థమైపోయింది కదా. గుడ్ న్యూస్, మీకు గుడ్ న్యూస్ వస్తుందని, మీరు న్యూ బిగినింగ్ మొదలెట్టుకుంటే సెటిల్ అయిపోతున్నారని చెప్పి, మీ ఫ్యామిలీని తలకిందలు చేయాలని చెప్పి చేస్తున్నారంట. మీరు ఇక ఇల్లు కట్టుకోకూడదు, లేదా కట్టుకున్న ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, దాంట్లో ఏదో ఒకటి చెప్పి, లేదా మీరు మీ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసి దాంట్లో ఏదో ఉందని చెప్పి దాని ద్వారా దానికి పేరుని తగ్గించేసి ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మీకు వచ్చేది మీకు రానివ్వకుండా చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట. డబ్బులు ఇచ్చి డబ్బులు చేతులు మార్చి చాలామంది కుమ్మక్కయ్యి చేస్తున్నారండి మీకు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఎస్, డబ్బులు ఇచ్చి చేస్తున్నారు మీకు డబ్బులు రాకూడదని చెప్పి. పార్ట్నర్స్, టాక్సిక్ పార్ట్నర్ అండి, టాక్సిక్ పేరెంట్ అయి ఉండొచ్చు, అండ్ తోబుట్టు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటి అంటే మీరు చేసుకుంటున్న పని వాళ్ళకి నచ్చట్లేదు, అందుకని బాధ పెట్టాలని చూస్తున్నారంట. ఎస్, హోమ్ పర్సన్, ఓల్డ్ పర్సన్ అండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. టవర్ మూమెంట్ తెద్దాం అనుకుంటున్నారంట. ఇంకా తప్పిచ్చేస్తే మొత్తం మనకే ఉండిపోద్ది కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి. రిలాక్స్ చేసేయాలి అని చెప్పి కిటికీలోంచి స్పైయింగ్ చేస్తున్నట్టుగా చూస్తున్నారు. స్పైయింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని కిటికీలోంచి చూస్తున్నారు. రెగ్యులర్గా మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అని చెప్పి చూస్తున్నారు. మిమ్మల్ని రిలాక్స్ చేసేస్తే, తప్పిచ్చేస్తే పర్మనెంట్గా ఇంకా వాళ్ళకి మొత్తం వాళ్ళకే ఉండిపోద్ది అనుకుంటున్నారండి. అండ్ ఇంజస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి మీ విషయంలో వచ్చే గుడ్ న్యూస్ని ఇంజస్టిస్ చేయాలి అనుకుంటున్నారంట. మీకు వచ్చే పెట్టుబడి లాభాలు రాకూడదు, మీరు వ్యాపారాలు చేయకూడదు, వ్యాపారాలు మొదలెట్టుకోకూడదు, ఏమీ కొనుక్కోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, అసలు మీకున్న జాబ్ కూడా ఉండకూడదు అని చెప్పి చేస్తున్నారంట. బట్ ఏది కూడా కట్ చేయలేరు. ఓకేనా? నేను మృత్యుంజయ మంత్రం కామెంట్లో ఇస్తానండి. మీరు బయటకు వెళ్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రం 4 లైన్లు ఉంటుందండి, దాన్ని చదువుకొని వెళ్ళండి. ఓకేనా? మీ పనిని తలకిందులు చేయాలని చెప్పి ఇప్పటి వరకు నిద్రపోతున్న వాళ్ళు కూడా ఇంకా లెగ్సి పరిగెడుతున్నారండి. మీరు ఇంకా బాగుపడిపోతారని చెప్పి బ్యాక్ స్టాంప్ వేయడం కోసం పరిగెడుతున్నారు. గొడవలు పెట్టుకుందామని ట్రై చేశారండి, బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. మీకు ఆరోగ్యం బాగోకుండా చేయాలని చెప్పి మీరు తింటున్న వాటిలో అంటే ఇబ్బంది పడేలాగా కూడా ట్రై చేశారంట, బట్ అది ఏది కుదరలేదు. మిమ్మల్ని బాధ పెట్టడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. ఏది కూడా వర్క్ అవ్వలేదు వాళ్ళకి. ఏ రకంగా కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీతో డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడానికే లేదు, ఏదన్నా తిరిగి మాట అనడానికే లేదు. కారణం లేకుండా ఎందుకు గొడవ పెట్టుకుంటారో చెప్పండి. వాళ్ళు కడుపు నొప్పితో, అసూయతో వాళ్ళు ఇదంతా చేస్తుంటే వాళ్ళు ఏమని గొడవ పెట్టుకుంటారు, ఏమని మాట్లాడతారు కదా. సో వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు. మీరైతే సెలబ్రేషన్ మోడ్లోనే ఉంటారండి. కంగ్రాచులేషన్స్. అదే సెలబ్రేషన్ మోడ్లో కంటిన్యూ అవ్వండి. ఓకేనా? మీ దేని గురించి ఏదైనా ఒక మూల చిన్న ఇది ఉంటే మొత్తం వదిలేయండి, వీడియో సైన్గా తీసుకోండి. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి కానీ అవి జరగవు. ఓకేనా? సో మీరు వెళ్తున్నప్పుడు గట్ట మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఓకేనా? అవకాశంగా తీసుకొని ఎస్ మీ లైఫ్ని షేక్ చేసేయాలి అనుకున్నారండి, కానీ మిస్ అవ్వకూడదు.
మిస్ అవ్వకూడదు ఈసారి అవకాశం అని మీ మీరు ఏదైతే ఉన్నారో బ్రైట్‌గా అందరిలో మీకు మంచి పేరొచ్చింది. వాళ్ళకంటే కూడా మంచి విలువ మర్యాద మీకుంది. సో, అది ఉండకూడదని చెప్పి తలకిందులైపోయి మీ యొక్క మర్యాద అది ఆహ్, తగ్గించేయాలి. మీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు చెడుగా చెప్పేయాలి అని చేయాలని అనుకుంటున్నారండి. బట్ వాళ్ళెవ్వరూ కూడా కట్ చేయలేరు మీ లైఫ్‌లో. మీ పేరుని కావచ్చు, మీకున్న మర్యాదని, మీ నాలెడ్జ్‌ని వాళ్ళు ఏ రకంగా కూడా కట్ చేయలేరు. ఓకేనా? అండ్ పాస్ట్ పర్సన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి చూస్తున్నారంటండి. బట్ వాళ్ళకి దారి లేదు, అవకాశం లేదు. సో, స్పైయింగ్ చేస్తున్నారంట, అబ్జర్వ్ చేస్తున్నారంట మిమ్మల్ని. ఎక్కడికెళ్ళినా సరే ఫాలో చేస్తున్నారంట. ఫాలో చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంటే ఎక్కడన్నా ఏదైనా మూల అవకాశం దొరుకుతుందేమో. అదేది దొరకకపోతే కనీసం మాటలతో డైలాగులేసైనా సరే వాళ్ళని ఏడిపించేద్దాము, లేదా అనుకున్న మాటలంటే వాళ్ళు కుంగిపోతారు అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. హార్ట్ బ్రేక్ చేసేయాలింకా అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి వాళ్ళు. చూస్తున్నారు అవకాశం కోసం స్పైయింగ్ చేస్తున్నారు. అండ్ మీకు త్వరలోనే గుడ్ న్యూస్ కూడా వస్తుందండి. వాళ్ళు అలా చూస్తూ ఉంటారంతే. మనీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనీ కూడా వస్తుంది. అండ్ దేనికైనా మనీ అడ్జస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆ టైంకి ఆన్ టైంలో అడ్జస్ట్ అయిపోతుందండి. ఒక పక్కన ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉన్న వాళ్ళందరి ఏడుపులు కూడా మీకు బ్లెస్సింగ్స్‌గానే వస్తున్నాయి. ఓకేనా? దానికి గ్రాటిట్యూడ్ చూపించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి, లేదా ఇంట్లో వేరే వేరే చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది నెక్స్ట్ 1 వీక్ అండి. అండ్ యెస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అంటున్నారండి. ఎవరైతే ఏదైతే పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారో మీరు అనుకున్నారో అది కరెక్టే అని అంటున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. అండ్ ఈ వారంలో వాళ్ళు చేస్తున్న పనుల వల్ల వాళ్ళే బయటపడిపోయి మీ విలువని ఇంకా పెంచుతారండి. అందరిలో మీ మర్యాదను పెంచుతారు. వాళ్ళ తప్పులు అన్నీ బయటపడిపోతాయి. చాలామంది తప్పులు బయటపడిపోతాయి. మీ వెనక డబ్బులిచ్చి ఈ విధంగా చేపిస్తున్నారని, అండ్ వాళ్ళు ఏంటంటే మీ మర్యాద తీయాలని, కావాలని కక్ష కట్టి చేస్తున్నారని జెలస్‌తో మొత్తం అందరికీ తెలిసిపోతుందండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసిపోతుంది. సో, దానివల్ల ఏంటి అంటే మీ తప్పేమీ లేదు కదా! సో, మీ విలువ అనేది ఇంకా ఇంకా పెరుగుతుందనమాట. వాళ్ళు మీ విలువను తగ్గించాలని చేస్తున్న పనులన్నీ కూడా ఆ దేవుడు మీ విలువను పెంచడానికి ఉపయోగపడేలా చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా సరే మీకు మంచే జరుగుతుంది. యెస్, వాళ్ళు అనుకుంది మాత్రం జరగట్లేదు. మిమ్మల్ని మీ పని ఏదైతే ఉందో అది ఆపేయాలనుకొని వాళ్ళ పనులు పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా ఉందండి వాళ్ళ ఎనర్జీ. ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారు. మీరు చేస్తున్న పనిని ఆపేయడానికి, లేదా మీకు వస్తున్న ఇన్‌కమ్ సోర్స్‌ని ఆపేయడానికి చూస్తున్నారండి. బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా కూడా అవకాశం లేదు. వాళ్ళు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి. అవకాశంగా తీసుకొని మీ పనిని అవకాశంగా తీసుకొని మీరెళ్ళే దారిలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని అనుకుంటున్నారండి. బట్ క్రియేట్ చేయడం కుదరట్లేదు. ఏ రకంగా వాళ్ళకి క్రియేట్ చేయడానికి అవకాశమే లేదండి. అండ్ ఏంటి అంటే మీరు ఏదైతే జర్నీలో వెళ్తున్నారో, ఏదైతే ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నారో, ఉద్యోగం కావచ్చు, కుటుంబం పరంగా కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, ఏదైతే దారిలో వెళ్తున్నారో ఒకటికి 7 మీకు అవకాశాలున్నాయి. రోజుకు ఒక మంచి ఆలోచన వస్తుంది. రోజుకు ఒక రకంగా ఏమంటారు, మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. న్యూ విజన్‌తో చూస్తున్నారు. కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకోవాలి లైఫ్‌లో ఇన్‌కమ్ సోర్స్ అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎమోషనల్‌గాను, మెంటల్‌గాను. గతంలో లేరండి, మీరు ప్రస్తుతానికొచ్చేసారు. అండ్ మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే వాళ్ళ చేతికి ఏదైనా ఇద్దామని చూస్తున్నారంట. ఓకేనా? మనీ ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, మీకొస్తున్న వాటిని రానివ్వకుండా చేయాలి అని చూస్తున్నారంటండి. వాళ్ళు చాలా వేగంగా అనుకుంటున్నారంట. అందుకని చెప్పి దారులు చూస్తున్నారంట. డార్క్ ఎనర్జీస్‌తో ఏమన్నా వర్క్ అవుతుందా? డైరెక్ట్‌గా ఏం చేయలేకపోతున్నామే, మాటలన్నా వాళ్ళు బాధపడట్లేదే, మాటలనే అవకాశం కూడా వాళ్ళకి లేదే అని చెప్పి, మిమ్మల్ని అనే అవకాశం వాళ్ళకి లేదని చెప్పి వాళ్ళు దారులు చూస్తున్నారంటండి. డార్క్ ఎనర్జీస్‌తో ఈవిల్ ఐస్, అదే ఏమంటారు ఉంటాయి కదా! సో, దానివి ఆ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చని చూస్తున్నారంట. బట్ ఎండ్ అయితే చేయలేరండి ఏ రకంగా కూడా. మిమ్మల్ని ఎండ్ చేయలేరు. న్యూ బిగినింగ్ చేస్తున్నారంట ప్రస్తుతం. బట్ మిస్సింగ్. వర్క్ అవ్వట్లేదది. వర్క్ అవ్వదండి. మిమ్మల్ని ఆపాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటే సరిపోదు. ఆ దేవుడు కూడా నిర్ణయించుకోవాలి. ఒక పర్సన్ చూస్తున్నాడంటే మిమ్మల్ని ఆపేస్తే మొత్తం అతని దగ్గర ఉన్నయన్నీ గూడా డబుల్ అయిపోతాయి. ఉన్నదానికి ఇంకా రిచ్‌గా బతకొచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కానిది ఏంటి అంటే మిమ్మల్ని పంపించాలనుకుంటే వాళ్ళుండరు. యెస్, చాలా స్ట్రాంగ్‌గా,
చాలా స్ట్రాంగ్‌గా అంటున్నారండి డివైన్. మీ ఏంజెల్ చెప్తున్నారు. మీ జోలికొస్తే నేను ఊరుకోను. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఓకేనా? నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారండి. ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.